భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా రామాయణ. నితీష్ తివారీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్న నితీష్ తివారీ రామాయణ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. రామాయణం ఇప్పటి వరకు ఎన్నోసార్లు తెరపైకొచ్చింది. ఎందరో నటులు ఈ కథలో భాగమయ్యారు. చిన్నప్పుడు రామాయణంలో నటించిన వారంతా పెద్దయిన తర్వాత కూడా ఆ జ్ఞాపకాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఎన్నిసార్లు ఎంతమంది తెరకెక్కించినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే ఇతిహాస కావ్యం రామాయణం. ఈ కథ మొత్తం తెలిసిందే అయినా చూడాలి అనిపిస్తుంది. అది రామాయణం మ్యాజిక్. ఇప్పుడు అదే మ్యాజిక్ ని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు దర్శకుడు నితీష్ తివారీ. ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటిస్తున్నారు. నార్త్ లో హనుమాన్ జయంతి జరుపుకునే హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ముంబైలో స్క్రీనింగ్ జరిగిన తర్వాత ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ రివ్యూ ఇచ్చారు. శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ చూసి ఫిదా కాని వారు లేరు. తరుణ్ ఆదర్శ సహా రామాయణ కొత్త గ్లిమ్స్ చూసిన వారంతా రాముడి పాత్రలో రణబీర్ ఎదిరిపోయాడు అంటున్నారు. కోదండ రాముడిగా రణబీర్ రూపం దివ్యంగా ఉందని ప్రశంసిస్తున్నారు. ఏ పాత్ర అయినా ఇట్టే లీనమైపోయే రణబీర్ రాముడిగా దివ్యత్వాన్ని ప్రదర్శించడంలోనూ సక్సెస్ అయ్యాడని అంటున్నారు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ కనిపించింది కొన్ని సెకండ్లే కావడంతో వారి ముఖం స్పష్టంగా కనిపించలేదు. మరొక సందర్భం చూసుకుని మేకర్స్ వారి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. రావణుడిగా యష్ లుక్ రివీల్ చేయకుండా బ్యాక్ నుంచి చూపించారు. ఓవరాల్ గా గ్లిమ్స్ గురించి చెప్పుకుంటే రామాయణంలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని, విఎఫ్ఎక్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని అంటున్నారు తరుణ్ ఆదర్శ. ఇక ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గ్లిమ్స్ కి స్పెషల్ అట్రాక్షన్. ప్రతి ఫ్రేమ్ లో ఓ పెయింటింగ్ లో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రాముడిగా రణబీర్ కళ్లల్లో కనిపించిన ప్రశాంతత, రాజసం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఎక్కడా రాజీ పడలేదని తెలుస్తోంది. సోదరుడు లక్ష్మణుడిగా రవి దూబే, ఆంజనేయుడిగా సన్నీ డియోల్ కనిపిస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా రామాయణ్ 1 రాబోతోంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎలాంటి అంచనాలు సృష్టిస్తుందో వెయిట్ అండ్ సీ.